మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు గర్జిస్తే దాని ప్రతిధ్వని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత వంటింట్లో వినిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ కోసం ఎదురు చూపులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎలక్ట్రిక్ పరికరాల వైపు చూస్తున్నారు. ఇండక్షన్ స్టవ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొన్ని మోడళ్లు మార్కెట్లో కనిపించకుండా పోయాయి. మరికొన్ని చోట్ల ధరలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ లేకపోయినా కనీసం సాధారణ వంటలు చేయడానికి ఉపయోగపడే కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలపై ఇప్పుడు ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ఇంతకీ ఎల్పీజీ లేకపోతే వంటింట్లో ఉపయోగపడే ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ పరికరాలు ఏమేమున్నాయి? వాటితో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు? ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో చాలా మంది ఇప్పుడు ఇతర ఎలక్ట్రిక్ పరికరాల గురించి కూడా తెలుసుకోవడం ప్రారంభించారు. ఇవి పూర్తిగా గ్యాస్ స్టవ్కు ప్రత్యామ్నాయం కాకపోయినా కొన్ని సాధారణ వంటలు చేసేందుకు మాత్రం ఉపయోగపడతాయి. అందులో మొదటిగా ఎయిర్ ఫ్రైయర్ గురించి తెలుసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ ప్రస్తుతం చాలా ఇళ్లలో కనిపించే పరికరం. ఇది ఆహారాన్ని ఉడికిస్తుంది. తక్కువ నూనెతో ఫ్రై చేయడం, బేక్ చేయడం, గ్రిల్ చేయడం లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్, కూరగాయలు, పన్నీర్, చికెన్ లాంటి వంటకాలు ఇందులో సులభంగా తయారు చేసుకోవచ్చు. భారత మార్కెట్లో ఎయిర్ ఫ్రైయర్ల ధరలు సాధారణంగా 2,500 నుంచి 12,000 రూపాయల వరకు ఉంటాయి. ఇక మైక్రోవేవ్ ఓవెన్ కూడా వంటకు ఉపయోగపడుతుంది. మైక్రోవేవ్ ఓవెన్ను సాధారణంగా ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇందులో కూడా కొన్ని సాధారణ వంటలు తయారు చేసుకోవచ్చు. రైస్, పాస్తా, సూప్, కూరగాయలు లాంటి వంటకాలను మైక్రోవేవ్లో తయారు చేయడం సాధ్యం. కొన్ని మోడళ్లలో గ్రిల్, బేక్ లాంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు సుమారు 5,000 నుంచి ప్రారంభమై 80,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఇక రైస్ కుక్కర్ అనేది చాలా సాధారణమైన ఎలక్ట్రిక్ పరికరం. ఇది ఆటోమేటిక్గా బియ్యం వండడానికి యూజ్ చేస్తారు. అయితే రైస్ మాత్రమే కాదు, కిచిడి, పులావ్, స్టీమ్ కూరగాయలు, సూప్ వంటి వంటకాలను కూడా ఇందులో తయారు చేయొచ్చు. మార్కెట్లో రైస్ కుక్కర్ల ధరలు సుమారు 1,500 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇటు ఎలక్ట్రిక్ హాట్ ప్లేట్ లేదా ఎలక్ట్రిక్ కుకింగ్ హీటర్ ఒక చిన్న స్టవ్లా పనిచేస్తుంది. దీనిపై నేరుగా పాత్రలను పెట్టి వంట చేయొచ్చు. టీ, కూరగాయలు మరిగించడం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పరికరాలు సాధారణంగా 2,000 రూపాయల నుంచి లభిస్తాయి. ఇటు ఎలక్ట్రిక్ కెటిల్ ను సాధారణంగా నీళ్లు మరిగించడానికి ఉపయోగిస్తారు. కానీ కొన్ని మోడళ్లలో నూడిల్స్, గుడ్లు, సూప్, టీ లాంటివి కూడా తయారు చేయొచ్చు. ఇది చిన్న కుటుంబాలకు చాలా ఉపయోగపడే పరికరం. మార్కెట్లో ఈ కెటిల్ ధరలు సుమారు 899 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఎలక్ట్రిక్ తందూర్ ద్వారా రోటీ, నాన్, గ్రిల్ వంటకాలు తయారు చేయొచ్చు. గ్యాస్ అవసరం లేకుండా విద్యుత్ ద్వారా పనిచేసే ఈ పరికరం బేకింగ్, రోస్టింగ్ పనులకు కూడా ఉపయోగపడుతుంది. భారత మార్కెట్లో దీని ధరలు సాధారణంగా 2,000 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇటు ఎలక్ట్రిక్ ప్యాన్ లో హీటింగ్ ఎలిమెంట్ ఇంటర్నల్ గా ఉంటుంది. ఫ్రై చేయడం, కూరగాయలు వేపడం, ఆమ్లెట్ లేదా నూడిల్స్ వంటి వంటలు తయారు చేయడం సాధ్యం. కొన్ని మోడళ్లలో స్టీమింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ పరికరాల ధరలు సుమారు 799 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఇటీవల మార్కెట్లో ఆటోమేటిక్ కుకింగ్ మెషిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి పదార్థాలను కట్ చేయడం నుంచి వంట చేయడం వరకు అనేక పనులను ఆటోమేటిక్ గా చేస్తాయి. కొన్ని బ్రాండ్లు రెసిపీ ప్రోగ్రాంల ఆధారంగా పూర్తి వంటను కూడా తయారు చేస్తాయి. ఈ పరికరాలు పూర్తిగా గ్యాస్ స్టవ్ ను భర్తీ చేయకపోయినా తాత్కాలికంగా ఎల్పీజీ సరఫరా సమస్యలు ఎదురైనప్పుడు సాధారణ వంటలు చేసేందుకు మాత్రం ఉపయోగపడతాయి. వంటింట్లో ప్రత్యామ్నాయాలుగా ఇవి చాలా కుటుంబాలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.